1983లో మనం ఫస్ట్ వరల్డ్ కప్ గెలిచాం. ఇంకా 28 ఇయర్స్ పట్టింది మనకు సెకండ్ వరల్డ్ కప్ గెలవడానికి. కానీ నేను మీకు ఒక విషయం చెప్తాను. 2011లో మనం గెలిచిన వరల్డ్ కప్ 1996లోనే మనం చాలా ఈజీగా గెలవాల్సి అని చెప్తే మీకు ఎలా అనిపిస్తుంది? ఏ వరల్డ్ కప్ అయితే టీమిండియా చాలా ఈజీగా గెలవాల్సి ఉందో ఆ వరల్డ్ కప్లో లక్షల ఇండియన్ ఫ్యాన్స్ కలలు వాళ్ళ సొంత గడ్డ మీదనే కూలిపోయాయి. అదే 1996 వరల్డ్ కప్ సెమీఫైనల్ ఇండియా వర్సెస్ శ్రీలంక. (1983) వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఇండియా నెక్స్ట్ 2 వరల్డ్ కప్స్లో కేవలం గ్రూప్ స్టేజెస్లోనే ఆడి బయటకు వచ్చేసింది. కానీ ఈ వరల్డ్ కప్లో టీం కాస్త డిఫరెంట్గా అనిపించింది. ఒకవైపు టీప్ ఇండియాలో 23 ఇయర్స్ ఏజ్ ఉన్న సచిన్ టెండూల్కర్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. ఇంకోవైపు నవజోత్ సింగ్ సిద్ధు, సంజయ్ మాజ్రేకర్ ఇంకా వినోద్ కాంబ్లీ అతనికి మంచి సపోర్ట్ ఇస్తున్నారు. బౌలింగ్ యూనిట్లో అనిల్ కుంబ్లే, వెంకటేష్ ప్రసాద్, జవగల్ శ్రీనాథ్ ఇంకా అజయ్ జడేజా ఉండడంతో టీం చాలా పవర్ఫుల్గా అనిపించింది. ఇంకా మొహమ్మద్ అజరుద్దీన్ కెప్టెన్సీతో ప్రతి ఫ్యాన్స్కి ఈసారి వరల్డ్ కప్ మళ్ళీ ఇండియాకే వస్తుందని అనిపించింది. ఇది చాలా ఆబ్వియస్ కూడా, ఎందుకంటే ఈ వరల్డ్ కప్ని పాకిస్తాన్, శ్రీలంక ఇంకా ఇండియా కలిసి హోస్ట్ చేస్తున్నాయి. ఇంకా సొంత గడ్డ మీద వరల్డ్ కప్ గెలవడం ఈ టోర్నమెంట్ని ఇంకా స్పెషల్గా మార్చేస్తుంది. టీమిండియా గ్రూప్ స్టేజెస్లో యూజువల్గా చాలా బాగా పర్ఫామ్ చేసింది. ఇంకా ఈ వరల్డ్ కప్లో కూడా ఆస్ట్రేలియా మరియు శ్రీలంక తర్వాత గ్రూప్ టేబుల్లో నెంబర్ 3 పొజిషన్లో నిలిచింది. ఇంకా ఓడిపోయిన మ్యాచెస్ కూడా చాలా క్లోజ్గా ఓడిపోయింది. ఈ వరల్డ్ కప్ పర్ఫార్మెన్స్తో ఇండియా ప్రపంచం ముందు తన సత్తా ఏంటో ప్రూవ్ చేసుకుంది. ఎందుకంటే ఎర్లీ 90s మ్యాచెస్లో టీమిండియా 1-sidedగా ఓడిపోయింది. కానీ ఇప్పుడు టీమిండియా క్వార్టర్ ఫైనల్లో చేరుకుంది. ఇంకా సచిన్ టెండూల్కర్ టీమిండియా తరపున హయ్యెస్ట్ రన్ స్కోరర్గా ఉన్నాడు. ఇప్పుడు క్వార్టర్ ఫైనల్స్, ఎక్కడైతే టీమిండియా తన ఆర్చ్ రైవల్స్ పాకిస్తాన్తో చిన్నస్వామి స్టేడియం బెంగళూరులో తలపలసి వచ్చింది. ఆ మ్యాచ్ చాలా క్లోజ్గా వెళ్ళింది. కానీ నవజోత్ సింగ్ సిద్ధు కొట్టిన 93 రన్స్ మ్యాచ్ విన్నింగ్ నాక్ హెల్ప్తో ఇండియా టీం ఫైనల్గా విక్టరీని క్లెయిమ్ చేసుకుంది. ఇప్పుడు టీం ఇండియా తన డ్రీమ్ వరల్డ్ కప్కి జస్ట్ 2 అడుగుల దూరంలో ఉంది. సెమీఫైనల్లో టీమిండియా ఆడేది శ్రీలంక, ద మోస్ట్ డేంజరస్ టీమ్ ఇన్ దట్ వరల్డ్ కప్. శ్రీలంక వరల్డ్ కప్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. వాళ్ళు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఇంకా టీమిండియా లాంటి ఫైనల్స్లో ఓడించింది. వాళ్ళ ఓపెనింగ్ బ్యాట్స్మెన్లోనే బెస్ట్గా ఉన్నారు. అలాంటి టీంతో ఇండియా సెమీఫైనల్స్లో మ్యాచ్ జరగబోతుంది ఎట్ ఈడెన్ గార్డెన్స్, కోల్కతా. ఈ మ్యాచ్ కోసం ఇండియన్ ఫ్యాన్స్ చాలా హైప్గా ఉన్నారు, ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. కానీ ఆ సపోర్ట్ ఫ్రస్ట్రేషన్గా మారిపోయింది. టాస్ గెలిచి ఇండియన్ కెప్టెన్ అజరుద్దీన్ మ్యాచ్ స్టార్ట్ అవ్వగానే ఇండియా స్టార్ బౌలర్ అయిన జవగల్ శ్రీనాథ్ శ్రీలంక ఇన్ఫార్మ్ ఓపెనర్స్ని అవుట్ చేశాడు, జయసూర్య ఇంకా రోమేష్. మనం ఎలా అయితే శ్రీలంకని 251కి రిస్ట్రిక్ట్ చేశామో అది నిజంగానే మంచిది. ఇండియా స్టార్టింగ్ అంతా బాగలేదు. ఇండియా తన ఫస్ట్ వికెట్ నవజోత్ సింగ్ సిద్ధు రూపంలో జస్ట్ 3 రన్స్లోనే కోల్పోయింది. కానీ ఇండియా గుండె చప్పుడైన సచిన్ టెండూల్కర్ ఇంకా గ్రీజ్లోనే ఉన్నాడు. కానీ అప్పుడు జరిగింది ఇంకా టీమ్ స్కోర్ 98-2. ఫ్యాన్స్ గుండెలు అక్కడే పగిలిపోయాయి. ఎందుకంటే అప్పటికే ఒక ట్రెండ్ సెట్ అయింది, సచిన్ అవుట్, టీమ్ అవుట్. ఆ తర్వాత జరిగిన ప్రతి దాన్ని ఫ్యాన్స్ తన బ్రెయిన్ల నుండి తీసేయాలనుకుంటాడు. సచిన్ తర్వాత ప్రతి బ్యాట్స్మెన్ తన వికెట్ చాలా ఈజీగా కోల్పోయారు. రిజల్ట్గా జయసూర్య 4 వికెట్స్ తీసుకున్నాడు. ఇంకా టీమిండియా స్కోర్ జస్ట్ 122. ఎస్, మీరు విన్నది నిజమే. సచిన్ అవుట్ అయ్యాక టీమిండియా కేవలం 22 రన్స్ చేసి 6 వికెట్స్ కోల్పోయింది. కొత్త గ్రౌండ్లో లక్షలాది ఫ్యాన్స్ టీమిండియా ఈ పర్ఫార్మెన్స్ని అస్సలు భరించలేదు. ఎందుకంటే ఏ టీమిండియా అయితే 98-1లో ఉందో ఇంకా ఫైనల్ మ్యాచ్కి గెలవడానికి చూస్తుందో అదే టీమిండియా నెక్స్ట్ 75 బాల్స్లో
120 ఫర్ 8 వికెట్స్ అయింది. ఇంకా కేవలం వినోద్ కాంబ్లీ అండ్ వెంకటేష్ ప్రసాద్ మాత్రమే మిగిలి ఉన్నారు. అప్పుడు క్రౌడ్ కోపంతో స్టేడియంలోని కొన్ని స్టాండ్స్ నిప్పు పెట్టడం స్టార్ట్ చేశారు. గ్రౌండ్లోకి బాటిల్స్ లేదా ఏం దొరికితే అవి విసిరేశారు. పరిస్థితి ఎంత దిగజారిపోయిందంటే స్టాండ్స్ నుండి ఇండియా హాయ్ హాయ్, అజర్ హాయ్ హాయ్ అంటూ నినాదాలు మొదలయ్యాయి. శ్రీలంకన్ ప్లేయర్స్ మీద కూడా వస్తువులు విసిరారు. శ్రీలంక కెప్టెన్ అర్జున్ రణతుంగ ప్లేయర్స్ అందరినీ ఎంపైర్ దగ్గరికి పిలిచాడు. ఇంకా మ్యాచ్ ఆపాలని డిమాండ్ చేశాడు. మ్యాచ్ రిఫరీ క్లీవ్లాండ్ మ్యాచ్ని ఆపేశాడు. కానీ ఎప్పుడైతే మ్యాచ్ మళ్ళీ రెజ్యూమ్ అయిందో ఒక్క బాల్ వేయకుండా కూడా శ్రీలంక ప్లేయర్ మీద బాటిల్ వచ్చి పడింది. ఇంకా అంతే, శ్రీలంక టీంని ఆ మ్యాచ్కి విన్నర్గా డిక్లేర్ చేశారు. పోలీసుల సహాయంతో ఇండియా ఇంకా శ్రీలంక ప్లేయర్స్ని హోటల్ రూమ్స్కి తీసుకెళ్లారు. ఇంకా అరవింద సిల్వాకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చారు ఫర్ హిస్ బ్రిలియంట్ ఇన్నింగ్స్, 66 runs ఇన్ జస్ట్ 47 balls. నవంబర్ 2011లో వినోద్ కాంబ్లీ ఆ మ్యాచ్ని గుర్తు చేసుకుంటూ ఒక న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా అన్నాడు. ये 96 का मैच मैं लाइफ में कभी नहीं भूल सकता. हमारे कोच उन्होंने एक आर्टिकल लिखा था कि विनोद को केप बोर्ड बलि का बकरा बनाया गया. అతనికి టాస్ గెలిచి బౌలింగ్ తీసుకునే నిర్ణయం అస్సలు అర్థం కాలేదు. కోచ్ మరియు మేనేజర్ అదిత్ వాద్రేకర్ టీం మీటింగ్లో డిసైడ్ చేశారు టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుందామని. ఇది ఒక కాంబ్లీకి అనిపించలేదు. సచిన్ టెండూల్కర్ కూడా తన బయోగ్రఫీలో దీని గురించి మెన్షన్ చేశాడు. ఇంకా వినోద్ కాంబ్లీ ఏం చెప్పాడంటే ఆ మ్యాచ్ తర్వాత బీసీసీఐ అతని కెరియర్ని మొత్తం డిస్ట్రాయ్ చేయడానికి చూశారు. రాబోయే ఇంగ్లాండ్ టూర్ నుండి డ్రాప్ చేసి కాంబ్లీ ఆ మ్యాచ్లో ఫిక్సింగ్ అలిగేషన్స్ పెట్టాడు. ఇంకా అజరుద్దీన్ మరియు అజయ్ జడేజా ఎవరైతే ఆల్రెడీ మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో ఇరుక్కొని బ్యాన్ అయ్యారు. కానీ ఎప్పుడైతే దీని గురించి అజరుద్దీన్ని అడిగారో మేము యాక్చువల్లీ ఫీల్డింగే డిసైడ్ చేశాము అని, శ్రీలంక ఆ వరల్డ్ కప్లో చేసింగ్ చాలా ఈజీగా చేస్తుందని చెప్పాడు. ఈ స్టేట్మెంట్తో ఒక విషయం అయితే క్లియర్ అయింది. టీం ఇంకా మేనేజ్మెంట్ వికెట్ని చూడకుండా కేవలం శ్రీలంక ట్రెండ్ని మాత్రమే చూసింది. ఇది అసలు సరైన విషయం కాదు. ఒకవైపు వాళ్ళు కొంచెం ధ్యానం వికెట్ మీద పెట్టి ఉంటే ఎవరికి తెలుసు ఇండియాకి ఏం జరిగిందో అదే శ్రీలంకకి కూడా జరిగి ఉండేదే. హూ నోస్.